భరించలేనంతగా శోధనలు వస్తున్నాయనంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆ శోధన నుంచి తప్పించడానికి ఆయన సమర్థత కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో మనము సహనాన్ని కోల్పోకూడదు. దేవుని సన్నిధిలో కూడుకుంటున్నటువంటి మనము, ప్రార్థిస్తున్నటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, పరిచర్య చేస్తున్నటువంటి మనము శోధనలకు పడిపోయే వారంగా కాకుండా శోధన జయించే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగిండే వారంగా ఉండాలి. ప్రార్థన జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కొన్ని శోధనలు బట్టి పడిపోతున్నామని అంటారు. కానీ ఆ శోధనలకు పడిపోకుండా నిలబెట్టుటకు ఆయన సరిపోయిన వాడు. పడకుండా నిలబెట్టుటకు సర్వశక్తి